ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే సమంత. మీ అందరికి తెలుసు సమంత అంటే స్క్రీన్ లో యూట్యూబ్ వరకు ఇంటర్వ్యూస్ వరకు ఏ సమంత ఉంటుంది అనేది. సో మనతో పాటు ఉన్నారు సమంత డబ్బింగ్ ఆర్టిస్ట్. హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? అంటే సమంత కాదా మీరు? మర్చిపోయాను. 3-4 months గ్యాప్ వచ్చింది. ఓకే, అంటే గ్యాప్ రావడం అంటే చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ కి దూరంగా ఉన్నాను, అందుకని. దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి? నెక్స్ట్ ఎవరన్నా అనుష్క? అలా అని కాదు, చాలా ఛానల్స్ కి ఇచ్చాను కదా, సో జనాలని సమంత 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 చూస్తుంటే బోర్ కొట్టి నన్ను కూడా ఏదో ఒక మూలన పడేస్తారు. సో అలా జరగకూడదని నేనే ఒక 3-4 months కొంచెం. ఫస్ట్ మీ డైలాగ్ తోనే స్టార్ట్ చేద్దాం. హే గైస్, నేను మీ బాపట్ల దుర్గ వాళ్ళ చెల్లిని మాట్లాడుతున్నాను. ఏంటి వాళ్ళ చెల్లియా మీరు? జస్ట్ అనుకున్నా ఇప్పుడే. ఓకే, చెల్లి అయితే ఏం కాదు కదా. అయినా పర్లేదులే. ఓకే, అంటే ఏంటి మీ తమ్ముడు గురించి ఏంటి బాగా ట్రోల్స్ అవుతూ ఉంటాయి? మా తమ్ముడు కాదు, నేనేదో నార్మల్ గా అన్నాను. అంటే మరి మీ డైలాగ్ చెప్పండి. మరి నా డైలాగా మళ్ళీ చెప్తే నన్ను ట్రోల్ చేయరు కదా. బావా, చాలా రోజులుగా మాట్లాడాలనుకుంటే ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు? అందంగా ఉన్నానా నీ పొగరా? ఒక్కసారైనా మాట్లాడొచ్చు కదా. ఇదేనా, ఇంకా వేరే ఏమైనా? ఇది చాలండి. ఇప్పుడు సమంత గారి వాయిస్ ఒకటే వస్తుందా? ఇంకా ఒక్కటే. రేపో మాపో ఏ రితిక్ రోషన్ దో షారుఖ్ ఖాన్ దో ట్రై చేయాలనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఆవిడ మూవీ రీసెంట్ గా వచ్చింది కదా, ఒక మూవీ. ఆ మూవీలో చూసారా ఆవిడ ఎలా ఉంది లుక్ గానీ? శుభం. చూడడానికి అయితే కొంచెం డిఫరెంట్ గానే ఉన్నారు. అంటే సమంత ఫ్యానా మీరు? చాలానా? అంటే వాయిస్ ట్రై చేశారా? ట్రై చేయడం అంటే ఎలా? అంటే ఆ వాయిస్ కోసమే ట్రై చేశారా, లేదంటే మీ జీన్స్ లోనే వాయిస్ అలా ఉందా? మేబీ జీన్స్ లో లేదు, ఫస్ట్ లో ఇలా ఉండేది కాదు, మధ్యలో ఎలా చేంజ్ అయిందో కూడా నాకు తెలియదు. అదేంటండి? కొన్ని మార్పులు మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. ఫస్ట్ లో ఏ వాయిస్ ఉంటుండే, మేలా ఫీమేలా? రెండింటికి మధ్యలో ఉండేది. అంటే కొంచెం హస్కీగా. ఎలాంటి ఫస్ట్ లో వాయిస్, ఒక మనిషి కోసం ఇంతలా తాపత్రయపడటం కరెక్ట్ కాదేమో కదా, రోజు రోజుకి దిగజారిపోతున్నా, ఈ బేస్ లో ఉండేది. అది రాను రాను స్మూత్ గా ఇలా ఇప్పుడు మాట్లాడుతున్నా విధం. రాను రాను సమంత గారి వాయిస్ మీకు వస్తుంది. మీరు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, అదంతా ఏంటి అంటే మీకు మీరు క్రియేట్ చేసుకున్నారా? నో, నేను జబర్దస్త్ వర్ష అండ్ ఇమాన్యుయల్ తో ఒక షో చేశాను, ప్రేమ కవాలి షో. ఆ షోలో నేను మాట్లాడా ఫస్ట్ టైం వర్ష మాట్లాడమంటే. సో అప్పటి నుంచి ఇంకా వాయిస్ సమంత అని ఫిక్స్ అయ్యి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు పెట్టిన పేరు ఇది తప్ప నేను పెట్టుకోలే. ఓకే, అంటే ఎలా ఉంది ఇప్పుడు సమంత అని, అంటే ఆ ఫాలోయింగ్ కానీ, బయట వెళ్ళినప్పుడు గుర్తుపట్టడం కానీ, మీకు ఆ వాయిస్ ఉండడం కానీ? నిజానికైతే నేను చాలా హ్యాపీ. బయట అబ్బాయిల ఫాలోయింగ్ కన్నా అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఎక్కడికి వెళ్ళినా మీరు సమంత కదా అని సెల్ఫీలు తీసుకోవటం, ఫోటోలు తీసుకోవటం, అండ్ చాలా నీట్ గా మాట్లాడతారు. బయట కూడా రెస్పెక్ట్ అలానే ఉంది కాబట్టి హ్యాపీ. కలిసారా మరి సమంత గారిని? కలిసే చాయిస్ వస్తే బాగుండు. షాక్ అయిపోతారే మా వాయిస్. ఫస్ట్ నేను ఆవిడ్ని చూసి షాక్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఆవిడ మూవీస్లలో ఎక్కువగా డైలాగ్స్ అంటే ఏ మూవీ నుంచి పిక్ చేసుకుంటూ ఉంటారు మీరు? ఏమయ్య చేసావే. అండ్ నేను సినిమాలు అంతగా చూడను, సో ఎక్కువగా యూట్యూబ్లో సాంగ్స్ వింటాం, లేదా షార్ట్ ఫిల్మ్స్. ఇవే ఏమయ్య చేసావే అవి ఒక్కటి బాగా గుర్తుంటాయి నాకు. మిగతా అంటే అక్కడక్కడ. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? డైరీ రాసుకోవటం, లేదా పుస్తకాలు చదవటం, అలా.